హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి. ఇది పిల్లలకి చాలా హెల్తీ కూడా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీరు ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపెడుతున్నాను. చాలామంది చాలా రకాలుగా చికెన్ లెగ్ పీసెస్ తింటుంటారు, అలాగే లేదంటే చికెన్ పీసెస్ తింటుంటారు. అలా లేకుండా ఈరోజు నేను చికెన్ వింగ్స్తో ఈరోజు నేను చికెన్ వింగ్స్తో ఈజీ ప్రాసెస్లో మంచి టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. చికెన్ వింగ్స్ ఫ్రై అండి. ఇది చాలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, టేస్ట్ సూపర్ ఉంటుంది, ఈజీగా చేసేయచ్చు. మరి అయితే నా ఛానల్ని మీరైతే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే, అలాగే వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేసి ఆల్ అని నొక్కేసేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు కూడా చూసేసి అలాగే ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. వీడియోని షేర్ కూడా చేయండి. చాలా సింపుల్ చికెన్ వింగ్స్ ఫ్రై అండి. డ్రై ఐటమ్ పప్పన్నంలోకి, సైడ్ డిష్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. పప్పన్నంలోకి అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి. పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చికెన్ ఫ్రై పెట్టుకొని తినేసి మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. మరైతే ఈరోజు నేను వీడియోలోకి అయితే ఈరోజు చూపెడతాను. ఈరోజు అయితే నేను ఈ వీడియో చూపెడతాను చికెన్ వింగ్స్ ఫ్రై, చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసేసి ఇంట్లో మీకు నచ్చినట్టు ఇలా చికెన్ వింగ్స్తో కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి నేను చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను. అవి కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇక్కడ సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీస్ 2 వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకునేసి కొంచెం బాగా ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుకుంటున్నాను. అలాగే ఇక్కడ కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేయడం వల్ల మంచి ఫ్లేవర్స్ చికెన్లోకి వస్తాయి. అప్పుడు మనకి బాగా మంచి రుచి వస్తుంది. ఇంకా కరివేపాకు తినేవాళ్ళు కూడా ఇలాగే తినేయచ్చు, ఇష్టపడే వాళ్ళు. ఇది హెయిర్కి కూడా మంచిది కాబట్టి. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 kg వరకు చికెన్ వింగ్స్ ఉన్నాయండి. ఇవి చూడండి, చికెన్ వింగ్స్ ఉన్నాయి. ఇవి నేను ఒక 1/2 kg ఉంటాయండి. ఇవి వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఒక్కసారి బాగా కలిపేసుకొనేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలపడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుందండి, పసుపు ఉప్పు వేయడం వల్ల. అప్పుడు చికెన్ కూడా తొందరగా మనకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 5 to 7 minutes వరకు మూత పెట్టేసి వదిలేసి చికెన్లోంచి వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇక్కడ నేను రుచికి సరిపడా 1.5 టీ స్పూన్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. మరి మీరైతే ఎంతవరకు తింటారు అనేది అంతవరకు వేసుకోవండి. ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, తక్కువ ఐటమ్స్తోనే ఈజీగా చేసే బెస్ట్ చికెన్ వింగ్స్ ఫ్రై అండి. మరి మీరు కూడా ఒకసారి చేసేయండి. అలాగే ఇప్పుడు నేను ఫ్రెష్ కరివేపాకు ఫస్ట్లో వేసానండి. ఇప్పుడు మళ్ళీ కూడా కొంచెం పైన వేసి, అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర, రోస్టెడ్ కాజు, కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకొని
ఒక్కసారి మరీ కూడా ఒక్కసారి కిందికి పైకి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకున్నాక ఒకసారి మళ్ళీ కూడా కొంచెం ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా తక్కువ టైంలోనే ఈజీగా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడిగా సర్వ్ చేసుకుందామండి. వేడిగా చికెన్ వింగ్స్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొనేసి ఇలా మనకు పిల్లలు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేయండి, చాలా తప్పకుండా తింటారు. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ఈ వీడియో చేసేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. అలాగే వీడియోని కూడా మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. కామెంట్కి మాత్రం లైక్ కొట్టడం మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై